వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్స్ హ్యాస్ కమెంటెడ్ అ కామెంట్. ఆ కామెంట్ వల్ల నాకొక థాట్ వచ్చింది. అది నేను మీతో డిస్కస్ చేయబోతున్నాను. అండ్ యూ కెన్ వాచ్ దిస్ వీడియో ఇన్ 1.5 స్పీడ్ టు సేవ్ యువర్ టైమ్. లెట్ us బిగిన్ ద వీడియో. నౌ ఎవరు ఆ సబ్స్క్రైబర్ అంటే సింపుల్. హీ ఈజ్ నన్ అదర్ దాన్ మహేష్. మహేష్ ప్రికారియస్‌కి యాస్ వి డిస్కస్డ్ ప్రికారియస్ ఎందుకొచ్చిందనేసి లాస్ట్ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్‌లో మనం డిస్కస్ చేసాం. ప్రికారియస్ ఇస్ అ థింగ్ దట్ విచ్ ఈజ్ వెరీ గుడ్ వర్డ్ అండ్ అది మీరు చూస్తేనే మ్యాజిక్ బావుంటుందనేసి. సో హీ హాస్ కమెంటెడ్ డేంజరస్, విషియస్, హజార్డస్, నాక్షియస్ అండ్ ఫ్యాటల్. మహేష్, ఐ ఫీల్ సచ్ దట్ మీరు నిజంగంటే ఒక కన్‌సైజ్ వేలో చెప్పాలన్నట్టుగా చెప్పేసి ఇది చెప్పారని నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇఫ్ యూ హావ్ కమెంటెడ్ దిస్ ఐ థింక్ యూ ఆర్ ఇన్ ఎ స్టేజ్ ఆఫ్ యెస్, మీరు ఖచ్చితంగా ఈ డేంజరస్, విషియస్, హజార్డస్ అండ్ నాక్షియస్, ఫ్యాటల్, ప్రికారియస్‌కి డిఫరెన్సెస్ ఇన్ యూసేజ్ అనేది మీకు తెలిసే ఉంటుంది. బట్ అంత పెద్దగా మనం కమెంట్ చేసి, టైప్ చేసి రాయలేం కాబట్టి మోస్ట్‌లీ ఇన్ మొబైల్ కాబట్టి యూ హావ్ గివెన్ మీ దిస్. బట్ యెస్, థాంక్స్ ఫర్ దిస్. ఎందుకంటే నాకొక థాట్ వచ్చింది. మీరు ఓకే. బట్ కొంతమంది ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళు జస్ట్ ప్రికారియస్‌కి డేంజరస్, విషియస్, హజార్డస్, నాక్షియస్ అండ్ ఫ్యాటల్ అనేటివి కూడా రాయొచ్చు. సినానిమ్స్ లాగా వాడొచ్చనేసి తెలుసుకుంటారు. దిస్ ఈస్ ద ఫస్ట్ స్టేజ్. సెకండ్ స్టేజ్ మనకు కొన్ని వాట్ ఈస్ దిస్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్‌లో అండ్ క్లోజ్ టెస్ట్‌లో ఇక్కడ మనకు కొన్ని ఇబ్బందులొస్తాయి. రైట్? సపోజ్ డేంజరస్, విషియస్, హజార్డస్, నాక్షియస్ 4 ఉన్నాయి ఆప్షన్స్. ఈ 4లో 4 ఉన్నాయి. 4 రైట్. ఒక ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఉంది. అప్పుడు ఏది కరెక్ట్ అవుతుంది? డేంజరస్సా? విషియస్సా? హజార్డస్సా? నాక్షియస్సా? అనేది మనకు డిఫరెన్సెస్ ఆల్రెడీ. అంటే డేంజరస్ ఎప్పుడు? ఈ పదాలు ఎప్పుడు, ఎక్కడ, ఎలా వాడతారనేసి మనకు డిఫరెన్సెస్ తెలిస్తే తప్ప వి ఆర్ నాట్ 100% రెడీ ఫర్ ది ఎగ్జామ్. సో, ఐ ఫీల్ థట్ యెస్, ఇఫ్ యూ హావ్ గివెన్ మీ దిస్ థాట్ యూ ఆర్ ఇంటూ థట్ స్టేజ్. అండ్ కొంతమంది ఇక్కడికి ఆపేసి మిస్టేక్ చేస్తారు. బికాస్ దిస్ ఈస్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ లెర్నింగ్. ఎందుకు? సపోజ్ ప్రికారియస్ అంటే నాకు గుర్తుండకపోవచ్చు. దాన్ని నేను లింక్ చేసుకోవడానికి డేంజరస్ అనేది గుర్తుపెట్టుకుంటా. డేంజరస్ ప్రికారియస్. ఓకే. డేంజరస్ విషియస్. అప్పుడు డేంజరస్ విషియస్ కూడా అయింది. డేంజరస్ ప్రికారియస్ కూడా అయింది. సో, ప్రికారియస్ అండ్ విషియస్ కూడా సేమ్. అండ్ అగైన్ హజార్డస్ కూడా సేమ్ కొంచెం డేంజరస్‌గానే ఉంది. రైట్. ఫ్యాటల్ అనేది కూడా కొంచెం డేంజరస్‌గానే ఉంది. ఎక్కువ డేంజరస్ ఫ్యాటల్ అంటే. ఇలా కొన్ని మనం గుర్తుపెట్టుకుంటాం. గుర్తుపెట్టుకోవడానికి చెక్ పాయింట్స్ పెట్టుకుంటాం. దిస్ ఈస్ గుడ్. బట్ అక్కడికి ఆగిపోవద్దనేసే నేను మీకు ఒక మాట చెప్తున్నా. అగైన్ ఎట్లా, ఏంటి అనేసి నేను ప్రాక్టికల్‌గా చూపిస్తాను. బట్ యెస్, ఈ ప్రికారియస్ అనే పదం ఎక్కడి నుంచొచ్చింది? ఫ్రమ్ దిస్. ఆన్ థిన్ ఐస్ అనంటే ఇన్ ఎ రిస్కీ సిట్యుయేషన్ అని చెప్పేసారు. బట్ ఇన్ ఎ ప్రికారియస్ సిట్యుయేషన్ అని కూడా చెప్తాం. వాట్ ఈస్ దిస్ ప్రికారియస్ సిట్యుయేషన్ ఈస్ వాట్ దట్ వి ఆర్ గోయింగ్ టు డీల్ విత్. బట్ బిఫోర్ దట్ లెట్ వి హావ్ సమ్ 4, 5 క్వెషన్స్. నౌ సీ దిస్. Despite the beautiful scenery, the mountain path was extremely dash due to its steep and narrow passages. ఏంటి? నెక్స్ట్. The chemical spill released dash fumes into the air, making it necessary for everyone in the area to evacuate immediately. Again, dangerous, precarious, noxious, vicious. What is this? Same again. Living on the edge of the cliff might offer stunning views, but it is incredibly dash due to the risk of landslides. జంగిల్ వాస్ హోమ్ టు మెనీ డాష్ ఎనిమల్స్ అండ్ సో అండ్ సో, సో అండ్ సో. ఇక్కడ కూడా అంతే. 4 ఉన్నాయి. 4 ఏదో ఒక ఆప్షనే బెస్ట్ ఫిట్టింగ్ అవుతుంది. వాట్ ఈస్ దిస్? అందుకే చెప్తున్నా. మీకు సినానిమ్స్ వర్క్ నేర్చుకోవాలని అనుకుంటే యెస్, యూ కెన్ డూ దట్. ఫస్ట్ స్టేజ్ అది చేయండి. సెకండ్ స్టేజ్ దీనికి రండి అనేసి నేను చెప్తున్నా. రైట్. స్నేక్ బైట్ వాస్ డాష్ సో అండ్ సో. ఇక్కడ మీకు కొద్దిగా లింక్ రావచ్చు. క్రిమినల్ గ్యాంగ్ వాస్ నోన్ ఫర్ ఇట్స్ డాష్ అటాక్స్. డేంజరస్సా? హజార్డస్సా? విషియస్సా? ఫ్యాటలా? ఇక్కడ చూడండి. ఇక్కడ మనకు ద బెస్ట్ పాసిబుల్ ఆన్సర్ అనేది రాయాలి. ఎలా రాయాలి? అగైన్ ఇక్కడ మీకు దీని మధ్య వ్యత్యాసం తెలియాలి. ఇది తెలియకుండా మనం రాస్తే ఇక్కడ ఎంత మనం చదివినా, ఎంత గ్రామర్ చేసినా, ఎంత సంవత్సరం వొకాబ్ చదివినా మనకు ఒక 1 మార్క్ పోతుందన్నట్లుగా అనిపిస్తుంది. రైట్. ఒక క్వెషన్ ఈస్ వాట్? 3 మార్క్స్. అగైన్ అటెంప్ట్ చేస్తే -1 మార్క్ ఇన్ టైర్ 2. సో, బీ కాషియస్. దీనికి నేను ఒకటే మాట చెప్తా. స్టెప్పింగ్ స్టోన్ ఈస్ టుడే. మీరేదైనా చదువుతున్నారంటే ఫస్ట్ స్టేజ్ దాటాక సెకండ్ స్టేజ్ ఇది. దీని మధ్యలో డిఫరెన్సెస్, ఆంతర్యం ఏంటనేసి తెలుసుకునేకి ట్రై చేయాలి. దట్ ఈస్ వాట్ యువర్ మెయిన్ డ్యూటీ ఈస్ ఆల్ అబౌట్. నౌ ఇక్కడ మనం చేయాల్సింది ఒక పనుంది. దట్ ఈస్ దిస్. ఫస్ట్ ప్రికారియస్ అనంటే ఏంటంటే డేంజరస్‌లీ ఆర్ లైక్లీ, ఇది వదిలేయండి. లైక్లీ టు ఫాల్ ఆర్ కొలాప్స్ అంటే ఇంక పడిపోయేకి రెడీగా ఉంది అని చెప్పటానికి మనం యూజ్ చేసేదే ప్రికారియస్. రైట్. కొలాప్స్ అవ్వడానికి లేదా పడిపోవడానికి రెండిట్లో ఏదో ఒకటి. కొలాప్స్ అయిపోతుంది బిల్డింగు, లేదా చెట్టు పడిపోతుంది అన్న విధంగా ఆ సిట్యుయేషన్‌లో ఉంది అని చెప్పడానికి ప్రికారియస్ వాడతాం. అదే ఫ్యాటల్ అంటే ఏదైతే దట్ విచ్ కాజెస్ డెత్ ఈజ్ ఫ్యాటల్. సో, డెత్‌కి సంబంధించి ఫ్యాటల్ అని అంటాం.
రైట్. పడిపోవడం లేదా కొలాప్స్ అవ్వడం గురించి ప్రికారియస్ అని వాడతాం. నాక్షియస్, పాయిజనస్ ఆర్ వెరీ హార్మ్‌ఫుల్ ఎస్పెషల్లీ ఎ గ్యాస్ ఆర్ అదర్ సబ్స్టెన్స్. సో, పాయిజనస్ ఆర్ హార్మ్‌ఫుల్ గ్యాస్ కోసం వచ్చినప్పుడు మనం నాక్షియస్ అనే పదం వాడతాం. విషియస్, విషియస్ అంటే డెలిబరేట్‌లీ క్రూయల్ ఆర్ వయలెంట్. వయలెంట్‌గా ఉంటారు చూడండి. క్రూయల్‌గా ఉంటారు చాలా గలీజ్‌గా. గలీజ్‌గా అనరు. ఇట్ ఈస్ క్రూయల్. మోరల్ స్టాండర్డ్స్ లేకుండా క్రూయల్‌గా మృగంలా ప్రవర్తిస్తూ ఉంటారు. వయలెంట్‌గా ఉంటారు. సో, దోస్ ఆర్ విషియస్. అది లివింగ్ బీయింగ్ అవ్వచ్చు, నాన్ లివింగ్ థింగ్ అవ్వచ్చు. వాటెవర్ ఇట్ ఈస్. రైట్. ఇట్ ఈస్ విషియస్. నెక్స్ట్ హజార్డస్. ఇక్కడ మనకు కావాల్సింది విచ్ ఈస్ క్రూయల్ ఆర్ వయలెంట్ అనంటే దట్ ఈస్ విషియస్. అండ్ నౌ ది ఫైనల్ వన్ హజార్డస్. హజార్డస్ అంటే రిస్కీ ఆర్ డేంజరస్. డేంజరస్ అంటే ఏంటి? అపాయం కలిగించేది వంటిదే. అంతేనేమో. నౌ రిస్కీ. రిస్కీ అండ్ డేంజరస్ అనేదాన్ని హజార్డస్ అంటాం. రిస్కీ ఆర్ డేంజరస్ అనేది పర్సన్ అవ్వచ్చు ఆర్ సిట్యుయేషన్ అవ్వచ్చు. రైట్. అంతవరకు తెలిస్తే చాలు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అనేది మనం చూసుకున్నాం. ద డిఫరెన్సెస్ ఎంతసేపు పట్టిందండి? మాక్సిమం హార్డ్‌లీ ఒక 25-30 సెకండ్స్. బట్ యెస్ దీన్ని రిటైన్ చేసుకోవడానికి మనకొక ఎగ్జాంపుల్, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఉంటే బావుంటుందనేసి ఉంటుంది. అండ్ లెట్ అస్ డ్వెల్ ఇంటు దట్. ఇప్పుడు మనం చూసిన క్వెషన్సే లెట్ అస్ బిగిన్ విత్ అగైన్. సీ దిస్. డిస్పైట్ బ్యూటిఫుల్ సీనరీ. Despite beautiful scenery, the mountain path, what is this? Was extremely dash due to its steep, narrow passages. Noxious అనేది gases, hazardous అనేది risky, dangerous, vicious అనేది cruel కోసం, fatal అనేది causes death. Now, which is it? Risky or dangerous? ఇక్కడ చావును కనిపిస్తుంది, వస్తుంది అన్నట్లే లేదు. బ్యూటిఫుల్ సీనరీ కూడా ఉంచింది. బ్యూటిఫుల్ సీనరీ బ్యూటిఫుల్‌గా ఉన్న ద మౌంటైన్ పాత్ ఇస్ రిస్కీ. డ్యూ టు ఇట్స్ స్టీప్ నారో ప్యాసేజెస్. స్టీప్ ప్యాసేజ్ ఉంటుంది. నారో ప్యాసేజెస్ ఉంటాయి. అందుకేమైపోతుంది, ఇది కొద్దిగా డేంజరస్ ఆర్ రిస్కీ సిట్యుయేషన్‌కెళ్ళిపోతుంది అన్నట్లుగా చెప్పడం జరుగుతుంది. అందుకే ఇక్కడ ఏమైపోతాయి, ఇవన్నీ కాదు గానీ హజార్డస్ అనేది కరెక్ట్ అయిపోతుంది. దిస్ ఈస్ ద అప్లికేషన్. నౌ యూ సీ దిస్. ద కెమికల్ స్పిల్ ద కెమికల్ స్పిల్ రిలీజ్డ్ డాష్ ఫ్యూమ్స్. ఫ్యూమ్స్ అంటే గ్యాసెస్ ఇంటు ద ఎయిర్. గ్యాసెస్ రిలేటెడ్ ఏముంటుంది? డేంజరస్ కాదు. ప్రికారియస్ కాదు. అగైన్ విషియస్ అయితే కాదు. ఇట్ ఈస్ నాక్షియస్. నాక్షియస్ ఫ్యూమ్స్ ఇంటు ది ఎయిర్. అగైన్ గ్యాస్ అండ్ అదర్ రిలేటెడ్ సబ్స్టెన్సెస్ విచ్ ఆర్ పాయిజనస్ అని చెప్తే అందుకే కదా ఎవాక్యుయేటెడ్ ఇమ్మీడియట్లీ మేకింగ్ ఇట్ నెసెసరీ ఫర్ ఎవ్రీవన్ సో అండ్ సో. కెమికల్ అనేది ఏంది? అగైన్ ఫ్యూమ్స్ అంటే గ్యాసెస్. ఇవన్నీ మనని దేని మీద పాయింట్ అవుట్ చేస్తున్నాయి? నాక్షియస్ అనే దాని మీద పాయింట్ అవుట్ చేస్తున్నాయి. అంటిల్ అండ్ అన్లెస్ వీ నో ద క్లియర్ కట్ వాట్ ఇస్ దిస్ meaning of noxious and all other three options, we can't keep a correct one. Right. Now, ఇది చూడండి. Living on the edge of the cliff might offer stunning views, but it is incredibly dash due to the risk of landslides. Risk of landslide వల్ల it is incredibly what? Hazardous అంటే risky, dangerous, precarious అంటే పడిపోవడానికి రెడీగా ఉంది, fatal అంటే causing death, vicious అంటే cruel. క్రూయల్‌కి సంబంధించింది లేదు. కాజింగ్ డెత్ కూడా కాదు. రైట్. ఇక్కడ చూడండి. లివింగ్ ఆన్ ద ఎడ్జ్ ఆఫ్ ద క్లిఫ్. క్లిఫ్ అంటే ఒక మౌంటైన్ ఉంటుంది. ఇక్కడ ఎడ్జ్‌లో ఉండడం అనేది వాట్ ఇస్ దిస్? ఇట్ మైట్ ఆఫర్ స్టన్నింగ్ వ్యూస్. రైట్. బట్ ఇట్ ఈస్ ఇన్‌క్రెడిబుల్లీ వాట్ ఇస్ దిస్? ప్రికారియసా? హజార్డసా? వాట్ ఈస్ దిస్? టెల్ మీ. ఓకే. ఇట్ ఈస్ 9:53. నౌ సీ హియర్. ప్రికారియస్ అంటే పడిపోవడానికి రెడీగా ఉంది. హజార్డస్ అంటే రిస్కీ ఆర్ డేంజరస్ సిట్యుయేషన్. ఇది డేంజరస్ అని అవ్వాలి అనంటే ఓకే. దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇంకొకటి చూద్దాం. ఇదయిపోయిందా? నో. ఇట్ హాజంట్. సీ ద జంగిల్ వాస్ హోమ్ టు మెనీ యానిమల్స్. రైట్. అండ్ ట్రావెలర్స్. టు మెనీ డాష్ యానిమల్స్. డాష్ యానిమల్స్ అంటే ఫ్యాటల్ దట్ కాజింగ్ డెత్ యానిమల్సా? నో. నాక్షియస్ అంటే గ్యాసెస్ గురించా? నో. హజార్డస్ అవ్వచ్చు, డేంజరస్ అవ్వచ్చు. హజార్డస్ అనేది సిట్యుయేషన్ ఆర్ రిస్కీ, డేంజరస్ అని కూడా వస్తుంది. హజార్డస్ అనేది ఒక సిట్యుయేషన్‌కి ఉంటేనే బావుంటుందనేది మనకు తెలుస్తుంది. బట్ డేంజరస్ యానిమల్స్‌కి ఎప్పుడు డేంజరస్ యానిమల్స్ అనే వాడతాం. సీ మనం వాడే అదే వాట్ ఇస్ దిస్? రిలేటబిలిటీ. వర్డ్‌కి ఏది యాప్ట్ అడ్జెక్టివ్ సూట్ అవుతుంది అనేసి మనకు ప్రాక్టీస్‌లో తెలుస్తుంది. అగైన్ వాట్ ప్రాక్టీస్ ఈస్ ఆల్ అబౌట్ ఈస్ విజిలెంట్, క్లియర్ అండ్ వాట్ ఈస్ దట్ క్లారిటీ ఈస్ దిస్. ఏ పదానికి ఏ అడ్జెక్టివ్ కరెక్ట్‌గా సరిపోతుంది అంటే హియర్ డేంజరస్ బికాజ్ వాంట్ టు స్టే మెయిన్ పాత్స్ టు అవాయిడ్ ఎన్‌కౌంటర్స్. సో, యానిమల్స్ అనేటివి డేంజరస్ యానిమల్స్ ఉంటాయి. హజార్డస్ కాదు. రైట్. డేంజరస్ యానిమల్స్ ఉంటాయి. ఇక్కడ ఆన్సర్ డేంజరస్ అనేది వచ్చేస్తుంది. హెన్స్ ఇది చేద్దాం. ఇది నెక్స్ట్. ఇది చూడండి. స్నేక్ బైట్ వాస్ డాష్. స్నేక్ బైట్ ఒకటి వచ్చింది అనంటే డెత్‌కి దగ్గరలో వెళ్తారనేసి. సో, ఇది కాదు, డెత్‌కి ఇది కాదు అండ్ దిస్ ఈస్ ఫ్యాటల్. హెన్స్ ఇక్కడ ఫ్యాటల్ అనేది కరెక్ట్ అయిపోతుంది. నౌ
ఇక్కడ చూడండి, ద క్రిమినల్ గ్యాంగ్ వాజ్ నోన్ ఫర్ ఇట్స్ డాష్ అటాక్స్. డేంజరస్ అటాక్స్ కూడా కావచ్చు, హజార్డస్ రిస్కీ అటాక్స్ కూడా కావచ్చు, విషియస్ కూడా కావచ్చు, ఫ్యాటల్ కూడా కావచ్చు. మరి ఎట్లా సార్? ఆన్ రైవల్ గ్రూప్స్ లీవింగ్ మెనీ ఇంజూర్డ్ డెడ్ ఆర్ డెడ్. రైట్. ఇప్పుడు చూడండి, అయితే ఇంజూర్డ్ ఆర్ డెడ్. జస్ట్ డెడ్ ఉంది అని అంటే ఫ్యాటల్ అవుతుంది, జస్ట్ డెడ్ ఉంటే ఫ్యాటల్ అవుతుంది, కానీ కాదు. హజార్డస్ అంటే డేంజరస్ అవ్వచ్చు, డేంజరస్కి మించింది ఉంది కానీ కాదు. సో డేంజరస్ అసలు సినానిమ్. నౌ వీఆర్ లెఫ్ట్ అప్ విత్ వన్. దిస్ ఇస్ వాట్ క్రూయల్ అండ్ వయలెంట్. మోస్ట్ క్రూయల్ అండ్ వయలెంట్ అటాక్స్. ఎప్పుడన్నా కానీ క్రూయల్ అండ్ వయలెంట్ అటాక్స్, వయలెంట్ అటాక్స్ అంటాం, క్రూయల్ అటాక్ అంటాం. ఇక్కడ ఉండే నౌనుని బట్టి మనకి ఇక్కడ ఏ పదం రావాలనేది మ్యాటర్ అవుతుంది. దాన్ని బట్టి మనకి ఇక్కడ క్రూయల్ అండ్ వయలెంట్ అనేది వస్తుంది ఇక్కడ ఈ బ్లాంక్లో. ఆ క్రూయల్ అండ్ వయలెంట్ దేనికి సంబంధించింది? ఇట్ ఈస్ విషియస్. బీ వెరీ క్లియర్. ఈ క్లారిటీ మీకు ముందు ఉంది అని అంటే ఇట్ నీడ్స్ సమ్ టైమ్ అండ్ ఇట్ నీడ్స్ సమ్ క్లియర్ కట్ వాట్ ఇస్ దిస్ విజన్. రైట్. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, ఇక్కడ విషెస్ అనేది వస్తుందని ఎంతసేపు మీకు పడుతుంది? 30 సెకండ్స్. ఇదే స్టేజ్లో మీరు ఇక్కడ తడబడుతూ ఉంటే ఇంకొకరు హూ ఈస్ వెరీ క్లియర్, హీ ఆర్ షీ విల్ కీప్ అ కరెక్ట్ ఆన్సర్ అండ్ గెట్ గెట్ అవుట్. అంతే, ఒక స్మైల్ ఇన్ హర్ ఫేస్ అనేది వచ్చేసి వెళ్తారనమాట, హిజ్ ఆర్ హర్. నౌ ఇక్కడ చూడండి, జంగిల్ ఇది అయిపోయింది కదా. నౌ లివింగ్ ఆన్ ద ఎడ్జ్ ఆఫ్ ద క్లిఫ్. ఎప్పుడన్నా కానీ క్లిఫ్ వరకు వచ్చింది అని అంటే సింపుల్, ఈ రెండు కాదని మనకు అర్థమైపోయింది. నౌ ప్రికారియస్ ఆర్ హజార్డస్ అనేది అర్థమైంది. హజార్డస్ అనేది ఇక్కడ వచ్చేసింది చూడండి, ఎక్కడ ఉంది? వేర్ ఇస్ ఇట్? యా, ఎక్స్ట్రీమ్లీ డ్యూ టు ఇట్స్ పాత్. పాత్ గురించి వచ్చినప్పుడు దిస్ మైట్ బి హజార్డస్. రైట్, ఇట్ మైట్ బి హజార్డస్. కానీ ఇక్కడ డేంజరస్ అవ్వదు. రైట్, డేంజరస్ పాత్ ఉండదు, హజార్డస్ పాత్ ఉంటుంది. రైట్, ఇక్కడికి వచ్చేసరికి చూడండి, ఇక్కడ పాత్ గురించి ఉందా? నో. బట్ ఇట్ అనేది ఏంటి? ఇట్ అనేది ఏంటి? స్టన్నింగ్ వ్యూస్. లివింగ్, సారీ, ఇట్ అనేది ఏంటి ఇక్కడ? లివింగ్ ఆన్ ద ఎడ్జ్. లివింగ్ ఆన్ ద ఎడ్జ్ ఆఫ్ ద క్లిఫ్ అనేది ఇక్కడ ఇట్ని రిప్రజెంట్ చేస్తుంది. హెన్స్ ఇక్కడ మనకు పాత్ ఆర్ వే చూపిస్తుందా? నో. అలాంటప్పుడు ఇది హజార్డస్ అవ్వదు, ఓన్లీ జస్ట్ ఇది. ఎందుకు అని అంటే ఎడ్జ్ అనేది ఒకటి వచ్చింది. ఈ ఎడ్జ్ అనే పదానికి మనం మర్యాదిస్తే, మనం మామూలుగా చదివినాం కదా ఇప్పుడు, వేర్ ఇస్ ఇట్? హియర్ సి, ప్రికారియస్, డేంజరస్లీ లైక్లీ టు ఫాల్ ఆర్ కొలాప్స్. కొలాప్స్ ఏదవుతుంది? మోస్ట్లీ ఎడ్జ్లో ఉన్నప్పుడే. రైట్, ఇఫ్ దట్ ఈస్ ద కేస్, ఈ ఎడ్జ్ అనే పదానికి మనం వాల్యూ ఇచ్చామంటే ప్రికారియస్ అనే పదానికి ఆప్ చేసేసి ముందుకు వెళ్ళిపోతాం. నవ్ యూ టెల్ మీ వాట్ ఆర్ ఆల్ ద థింగ్స్ దట్ విచ్ యూ నీడ్ టు హ్యావ్ అ క్లియర్ కట్ ఓవర్ వ్యూ అనేది మీకు ఇప్పుడు అర్థమవుతుందని నాకు అర్థమవుతుంది. రైట్, ఇలానే మీరు చదవాలి. ఫస్ట్ స్టేజ్ మీరు అన్నట్టు యాజ్ మహేష్ సెడ్, దిస్ ఈజ్ ద కరెక్ట్ పాత్. బట్ ఎస్, ఇక్కడికి ఆగిపోవద్దు. ఇక్కడికి ఆగితే మాత్రం మీ క్వశ్చన్కి వాట్ ఇస్ దిస్ ఆన్సర్స్ కూడా ఆగిపోతాయి. రైట్, ఇది సినానిమ్ యాంటనిమ్కి ఏమన్నా హెల్ప్ కావచ్చేమో, కానీ ప్యాసేజ్గా మనకి ఇచ్చారనుకోండి, ప్యాసేజ్లో సపోజ్ ఒక ప్యాసేజ్ ఇచ్చారు, ప్యాసేజ్లో ప్రికారియస్ అనేది బ్యాంకింగ్లో ఇస్తారు. వాట్ ఇస్ దిస్? బోల్డ్ చేసేసి ఆర్ ఇటాలిక్స్ చేసేసి దీనికి అర్థం ఏంటి అని అడుగుతాడు. ప్యాసేజ్లో ఒకలా మీనింగ్ ఉంటుంది, అది డేంజరస్ అవ్వచ్చు, విషియస్ అవ్వచ్చు, హజార్డస్ అవ్వచ్చు, నాక్షస్ అవ్వచ్చు, ఫ్యాటల్ అవ్వచ్చు, అది కూడా సినానిమే. కానీ అక్కడ మీరు ఏది ఆప్ట్ చేస్తారనేది మీ క్లారిటీ ఆఫ్ మైండ్. అగైన్ 50-50% ఛాన్సెస్. ఇఫ్ ఇలా కన్వెన్షనల్గా ఒక క్వశ్చన్ ఇచ్చి 4 ఆప్షన్లు ఇస్తే తప్ప మీరు ఈ ఆన్సర్ని అటెంప్ట్ చేయలేరు. అంతవరకే లిమిట్ అవ్వద్దు. యూ హ్యావ్ టు ఎక్సెల్ ఇన్ దిస్. యూ హ్యావ్ టైమ్ అండ్ what is this? Practice with a clear mind. So this is it and this is all. Let me have a break and come up with the next video. But yes, good day for all of you. Good day. Bye.